మీ మనసుని కదిలించే ఓ అమ్మ కథ. డోంట్ మిస్ ఇట్. ఒక అమ్మకు ఒక కన్నియే ఉండేది. ఆ అమ్మ అంటే కొడుకుకి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా అవమానంగా భావిస్తూ ఉండేవాడు. ఒకరోజు అమ్మ చెప్పా పెట్టకుండా కొడుకుని కలుసుకోవడానికి బడికి వెళ్ళింది. ఇక అప్పటి నుంచి మీ అమ్మ ఒంటి కన్నుది అని స్నేహితులు అంతా ఎక్కిరించేవారు. అలా తల్లి ఎక్కడికి వెళ్ళినా అవమానాలు జరిగేది. నేను ఈ తల్లి కడుపులో ఎందుకు పుట్టానా అనిపించేదట కొడుకుకి. ఒకసారి ఈ ఒంటి కన్నుది చచ్చిపోతే బాగుంటుంది కదా అనుకున్నాడు. అమ్మా, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికీ చులకనవుతున్నాను. నీవు చచ్చిపో అని కోపంగా అనేవాడు కొడుకు. కానీ ఆ కన్నతల్లి కొడుకుని ఒక్క మాట కూడా అనేది కాదు. నేను పెద్ద ధనవంతుడే అవ్వాలి, పేరు సంపాదించాలి అని పై చదువుల కోసము కన్నతల్లిని వదిలిపెట్టి కష్టపడి చదివి బాగా డబ్బు సంపాదించి బాగా ఇల్లు కట్టుకున్నాడు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని 2 అమ్మాయిలను కూడా కన్నాడు. ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఒంటికన్నా అమ్మ లేదు కదా అనుకున్నాడు. చాలా సంతోషంతో సాగిపోతున్న వారి జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఆ తల్లి. ఇంకెవరు? వాళ్ళ ఒంటికన్ను అమ్మ. ఆమె ఒంటికన్ను చూసి వాళ్ళు ఇద్దరు భయపడ్డారు. ఎవరు నీవు? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? నువ్వెవరు? నాకు తెలియదు. నా ఇంటికి వచ్చి నా కూతుర్లని ఎందుకు భయపడిస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. సాధ్యమైనంత వరకు తెలియకుండానే నటించింది. క్షమించండి బాబు, తెలియక తప్పు చిరునామాకి వచ్చాను అని ఆ తల్లి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. నువ్వు నా ప్రాణమురా, నిన్ను వదిలి ఉండలేనురా. నీవు పాఠశాలకు వస్తున్నావు అని తెలిసి నా ఆనందానికి అవధులు లేవు కన్నా. కానీ నేను మాత్రము నిన్ను చూడడానికి రానులే. ఎందుకు అంటే నేను వస్తే మళ్ళీ నిన్ను అవమానం చేసిన దాన్ని అవుతానురా కన్నా. ఒక్క విషయము మాత్రము ఇప్పటికీ చెప్పక తప్పలేదు కన్నా. నీవు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయిందిరా. నా ప్రాణానికి ప్రాణం నువ్వు. ఒంటి కన్నుతో చూడలేకపోయినానురా కన్నా. అందుకని నా 2 కళ్ళలో ఒక కంటిని తీసి నీకు పెట్టమన్నానురా కొడుక. అందుకని ఒక కంటిని నీకు పెట్టించినాను. నా కంటితో నీవు చూస్తున్నందుకు నేను ఎంతో గర్వపడ్డాను తెలుసారా. నీవు తిట్టినా కోపడ్డా ఎప్పుడూ పడలేదు బిడ్డ. చిన్నప్పుడు నాతో గడిపిన రోజులు అన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయినాయి కొడుక. కొడుకు యొక్క కన్నీటితో ఆ ఉత్తరం తడిసిపోయింది. నవనాడులు కుంగిపోయింది. తన జీవితమంతా తన కోసం ధారపోసిన తల్లి కోసము ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి చెప్పండి? ఎన్ని జన్మలు ఎత్తితే ఆ తల్లి రుణం తీర్చుకోగలము? ఆ చెత్తనా కొడుకు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.